ప్రజలారా మీ పిల్లల్ని సర్కార్ బళ్ళకే తోలాలే. మేం పుక్కెట్లనే ఒయ్యిలు, కాపీలు, పెన్నులు, బూట్లు, టై బెల్ట్లు, బట్టలు ఇస్తున్నాం. అట్లనే పొద్దుగల నాస్టా పెడుతున్నాం, మా పడ్జం బువ్వ పెడుతున్నాం అని సర్కారోళ్ళు ప్రతి బడి మీటింగ్లో మైకులు పగిలేటట్లు చెప్తారు. అన్నట్లే గవర్నమెంట్ బళ్ళ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటది సర్కారు. మరిగా పైసలు ఎవరి జేబులో గోతినాయో ఏమో గాని ఓ సర్కార్ బళ్ళే తాగే నీళ్లకు దిక్కులేక కన్న తిప్పలు పడుతుర్రు. చూడుర్రి పాపం ఆడపిల్లలు. కొమ్రం భీం జిల్లాల బడిపొల్లగాండ్లకు నీళ్ల తిప్పల ఎట్లున్నది చూడుర్రి. జైనూర్ మండలం పాట్నాపూర్ అనే ఊరి సర్కార్ బడిగిది. అయితే ఆశ్రమ బళ్ళే 3 రోజుల సంధి కరెంట్ వస్తలేదట. దీంతోని నీళ్లు లేక పొల్లగాండ్లకు 1కి 2కి పోవాలంటే శానా తిప్పలైతున్నది. అయితే మొన్ననే జిల్లా అధికారులు ఈ బడికొచ్చిపోయిర్రట. అప్పుడు కూడా ఈ సమస్య ఉండేనట. ఆయన కూడా ఏ ఒక్క అధికారి పొల్లగాండ్ల తిప్పల పట్టించుకున్న పాపాన పోలేదట. అందుకే ఊరోళ్ళకి తెలిసిన గ్రామ పంచాయతీకించి ట్యాంకర్ తోని నీళ్లు తెచ్చి పెడుతుర్రు. ఆ ట్యాంకర్ సల్లగుండా దానికి 101 తొర్రలున్నాయి. నీళ్లు తెచ్చిన సుఖం లేకుండా పోకలు పడ్డ పైపులు చేయంగా సగం నీళ్లు కిందనే పోతున్నాయి. ఇక పొలగాళ్ళంతా నీళ్ల కోసం బజార్ల పొంటి అమ్మలక్క బిందెలు తెచ్చి పెట్టినట్లు వాళ్ళ బకెట్లలో నీళ్లు పట్టుకొని లేచి లేవలేక గుంజుకపోతుర్రు. పోనీ ఆడనన్నా సాఫ్ సఫాయి మంచుకుందా అంటే అది లేదు. బురదమడి లెక్కున్న జాగ కడ నీళ్లు పెట్టిర్రు. మరి ఈగలు దోమలు వాలి పొలగాండ్లకు లేని రోగాలు అంటుకుంటే ఎట్లా అని గరమైతుర్రు అయ్యవ్వలు. ఇక గీ షెల్లలైతే ఏ నీళ్ళైతే ఏంది కుత్కె దడిచింది లెక్క అన్నట్లు ట్యాంకర్ కాడనే దోషులు బట్టి నీళ్లు తాగుతుర్రు. అంటే చూసుకోర్రి నీళ్ళ తిప్పల ఏ రేంజ్లో ఉందో. అటు 3 వద్దుల సంధి కరెంట్ లేకుంటే రాత్రిపూట ఎట్లా చదువుకోవాలి, పంకలు తిరగకుంటే పొద్దుక ఎట్లా వండుకోవాలి అని గరవైతుర్రు షెల్లలు. మాకు వాటర్ సమస్య, రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు. రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము క్లాస్ కి కూడా అటెండ్ కాము. అంతే మరి తానాలు చేయకుండా ఎట్లా పోతారు చెప్పుర్రి. నీళ్లకు ఇంత గోసైతుంటే అధికారులు మాత్రం గొంగడి మాది కాదు చెప్పులు మాయ కాదు అన్నట్లు చేస్తుర్రట. ఇది చూసినాకనన్నా మా జిల్లా కలెక్టర్ మా తిప్పల పట్టించుకోవాలి, ఇంకో బోరేపిచ్చి కరెంటు తిప్పల బాపి మా చదువులు నిమ్మలంగా అయ్యేటట్లు చూడాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి ఇప్పటికన్నా అధికారులు కుర్చీలకించి లేచి ఈ బడి దిక్కు పోతారో లేకుంటే అలవాటైన తీర్లనే చూద్దాం తీ అని దులుపుకుంటారో చూడాలి.